యేసుక్రీస్తు నిజం. కాకపోతే ఆయన డీఎన్ఏ టెస్ట్ చేస్తే, ఆ టెస్ట్‌లో భారతీయ మూలాలు 40% ఉన్నాయి అన్నటువంటి అంశాన్ని దాదాపు 8 యూనివర్సిటీలు కలిసి చేసిన పరిశోధనల గురించి నిన్నే మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు దీని మీద రివర్స్‌లో క్రైస్తవ సంఘాల వాళ్ళు చేస్తున్న వాదన చూద్దాం. అంతర్జాతీయ క్రైస్తవ సంఘాలు. ఎందుకంటే ఇండియా మూలాలు అనేటప్పటికి వాళ్ళు అంగీకరించట్లేదు. జీసస్ క్రైస్ట్ యేసు ప్రభు డీఎన్ఏ టెస్ట్ గురించి స్పష్టమైన శాస్త్రీయ వాస్తవాలు ఇయ్యంటూ వాళ్ళేం ప్రొజెక్ట్ చేస్తున్నారంటే, నేరుగా యేసు గారి డీఎన్ఏ టెస్ట్ జరిగిందా? లేదు. యేసు ప్రభు శరీరం నుంచి లేదా రక్తం నుంచి నేరుగా సేకరించిన డీఎన్ఏ శాంపుల్ ఎక్కడా శాస్త్రీయంగా ధృవీకరించబడలేదు. యేసు శరీరం భూమి మీద లేదు పునరుద్ధానం నమ్మకం ప్రకారం. కాబట్టి స్వచ్ఛమైన రెఫరెన్స్ డీఎన్ఏ లేదు. ఆయన దైవత్వం లేదా వర్జిన్ బర్త్‌ను డీఎన్ఏ టెస్ట్ ద్వారా నిరూపించడం, అంటే ఒరిజినల్ బర్త్ డీఎన్ఏ టెస్ట్ ద్వారా నిరూపించడం శాస్త్రీయంగా సాధ్యం కాదని వీళ్ళు వాదిస్తున్నారు. అట్లాగే షౌడ్ ఆఫ్ టూరిన్ డిఎన్ఏ అధ్యయనాలు యేసు శరీరాన్ని చుట్టిన తుడుత అని నమ్మే ఈ గుడ్డ మీద చాలా డిఎన్ఏ టెస్టులు జరిగాయి. తాజా అధ్యయనాలు 2025-26 ఏం చెప్తున్నాయంటే, పై చాలా మంది వ్యక్తుల డిఎన్ఏ మొక్కలు, జంతువులు, ఫంగస్, బ్యాక్టీరియా డిఎన్ఏ కనుక్కున్నారు. దాదాపు 40% మానవ డిఎన్ఏ భారతీయ లైనేజ్తో సంబంధం ఉన్నట్టు తాజా అధ్యయనం చెప్తోంది. ఇది భారతదేశం నుంచి వచ్చి ఉండవచ్చని సూచిస్తోంది. శతాబ్దాలుగా చాలా మంది చేతులు తాకడం వల్ల తీవ్రంగా కలుషితం, కంటామినేటెడ్ అయింది. యేసు యొక్క అసలు డిఎన్ఏని గుర్తించడం అసాధ్యం అంటూ ఇప్పుడు వీళ్ళు వాదిస్తున్నారు. ఇది యేసు శరీరం మాత్రమే కాదు, ఎన్నో మూలాల నుంచి డిఎన్ఏ వచ్చింది అన్నట్టు. అట్లాగే క్లెయిమ్ రాన్ వ్యాట్ అనే అమెచ్యూర్ ఆర్కియాలజిస్ట్ యేసు రక్తం కనుగొన్నానని, దానికి 24 క్రోమోజోములు మాత్రమే ఉన్నాయని, 23 మేరీ నుంచి ప్లస్ 1 దైవికం అని చెప్పుకొచ్చారు. ఈ క్లెయిమ్ శాస్త్రీయంగా ఎప్పుడూ ధృవీకరించబడలేదు. స్వతంత్ర ల్యాబ్ రిపోర్ట్ లేదు. చాలా మంది శాస్త్రవేత్తలు, క్రైస్తవ నిపుణులు కూడా దీన్ని అనుమానాస్పదంగా చూస్తారు. ఇది విశ్వాసపరమైన కథగా మాత్రమే ఉందని చెప్పుకొస్తున్నారు. అట్లాగే యూకరిస్టిక్ మిరాకిల్స్, కొన్ని చర్చి గుర్తింపు పొందిన అద్భుతాల్లో రొట్టె రక్తంగా మారినట్టు, హార్ట్ టిష్యూ, ఏబీ బ్లడ్ గ్రూప్ కనిపించిన నివేదికలు ఉన్నాయి. డిఎన్ఏ టెస్టులు చాలాసార్లు డీగ్రేడెడ్, క్షీణించినవిగా ఉన్నాయి, లేదా హ్యూమన్ డిఎన్ఏ తక్కువగా లభించింది. కొన్ని సందర్భాల్లో వై క్రోమోజోమ్ లేదని, భూమికి సంబంధించిన తండ్రి లేదని క్లెయిమ్లు ఉన్నాయి. కానీ ఇవి కూడా స్పష్టమైన పీర్ రివ్యూ డిఎన్ఏ సీక్వెన్సింగ్ ద్వారా యేసు యొక్కది అని నిరూపించలేదు. కాలుష్య ఫంగస్ వంటి కారణాలు కూడా ఉన్నాయంటూ ఈ నిపుణులు చెప్పుకొచ్చేటటువంటిది. వేదాంతపరమైన దృక్పథం క్రైస్తవ విశ్వాసం ప్రకారం యేసు పూర్తి మానవుడు, మేరీ నుంచి మానవ డిఎన్ఏ మరియు పూర్తి దేవుడు. ఆయన వై క్రోమోజోమ్ దైవిక సృష్టి ద్వారా వచ్చిందని చాలా మంది బోధకులు నమ్ముతారు. డిఎన్ఏ టెస్ట్ అయిన దైవత్వాన్ని నిరూపించదు లేదా ఖండించరు. విశ్వాసం బైబుల్, యేసు జీవితం, ఆయన బోధలు, అద్భుతాలు, పునరుద్ధాన సాక్ష్యాల మీద ఆధారపడుతుంది, శాస్త్రం మీద కాదు అంటూ ఈ నిపుణులు చెప్తున్నారు. ప్రస్తుతం శాస్త్రం యేసు ప్రభు డిఎన్ఏని నిర్ధారించలేదు లేదా ఆయన దైవత్వాన్ని రుజువు చేయలేదు. యూకరిస్ట్ మిరాకిల్స్ వంటి వాటి మీద జరిగిన అధ్యయనాలు చాలా కలుషితం, అస్పష్టంగా ఉన్నాయి. ఇది విశ్వాసం యొక్క విషయమే తప్ప శాస్త్రం తన పరిమితుల్లో ఉంటుంది. మీకు ప్రౌడ్ గురించి, యూకరిస్టిక్ మిరాకిల్స్ గురించి లేదా ఏదైనా నిర్దిష్ట అంశం మీద ఏదైనా ఉంటే కనుక చెప్పుకోండి తప్పించి, ఇది మేము నమ్మట్లేదు అంటూ మతాన్ని నమ్ముతున్నటువంటి వాళ్ళు, యేసుక్రీస్తుని నమ్ముతున్నటువంటి వాళ్ళు, యేసుక్రీస్తు డిఎన్ఏకి సంబంధించినటువంటి అంశాల్లో చేస్తున్న వాదన.